అలా ఈరోజు మీ అందరికీ కూడా దేవుని పేరిట ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేయచ్చు ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. ఆమేన్. జీవము గల దేవుని బిడలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి లేఖనం ప్రకారమే ఆయన సిలువలో ప్రాణం పెట్టారు, మరణించారు, సమాధిని గెలిచి ఆయన మరణం నుంచి తిరిగి లేవనెత్తబడ్డారు. ఎవరో కూడా మరణించి తిరిగి లేపబడలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మరణించి తిరిగి లేచారు మానవాళి కొరకు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం. లేచిన విధానమే పునరుత్థాన శక్తి. ఆ పునరుత్థాన శక్తి నీతో నాతో మాట్లాడుచున్నది. మీకు శుభము అని. ఆయన లేచిన వెంటనే మానవాళితో మాట్లాడిన మాట ఏంటంటే శుభము అని. కాబట్టి ఏ కార్యాలు చచ్చుబడి ఉన్నాయో, ఏ కార్యాలు బలహీనంగా ఉన్నాయో, ఏ కార్యాలు అంధకారంగా ఉన్నాయో, పునరుత్థాన శక్తి ఆ కార్యాలను సజీవంగా లేపగలదు, జీవాన్ని ఇవ్వగలదు, శుభాన్ని ఇవ్వగలదు. ఈరోజు ఈ వాగ్దానం ప్రకటన చేయుచుండగా ఎన్నుకున్న బిడ్డగా పునరుత్థాన శక్తి ఇప్పుడే అలాంటి కార్యాలలో శుభాన్ని దయచేయునుగాక. మీ జీవితాల్లో శుభం పలుకజేయబడునుగాక, శుభం కలుగునుగాక. మీరు కూడా విశ్వాసంతో పలకండి. నమ్మిన వారికి పునరుత్థాన శక్తి బలంగా క్రియ చేయనుగాక. నమ్మిన వారికి పునరుత్థాన శక్తి ఆత్మీయ నేత్రాలను తెరుచునుగాక. ఆమేన్.